అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప సినిమా రెండో భాగం పుష్ప ది రూల్ చిత్రీకరణ జరుగుతుంది. ఈ సినిమాని సుకుమార్ దర్శకుడిగా తెరకెక్కిస్తున్నారు. దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ నుంచి చిన్న అప్డేట్ వచ్చిన భారతదేశం వ్యాప్తంగా అది పెద్ద విషయం అవుతుంది. ఇప్పుడు ఈ సినిమా గురించి ఒక ఆసక్తికరమైన విషయం తెలిసింది. ఈ సినిమాని ఓటీటీలో ఎవరు ప్రసారం చేస్తారనే విషయం ఫిక్స్ అయింది. పుష్ప ఫస్ట్ పార్ట్ డిజిటల్ రైట్స్ను అమెజాన్ ప్రైమ్ వీడియో కొనుగోలు చేసింది, కానీ రెండో భాగాన్ని మాత్రం నెట్ఫ్లిక్స్ కొనుగోలు చేసింది. అంటే పుష్ప 2ని మనం నెట్ఫ్లిక్స్లోనే చూడాల్సి ఉంటుంది. ఈ రెండు సినిమాలు చూడని వారు ఈ రెండు ప్లాట్ఫామ్స్ సబ్స్క్రిప్షన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ హక్కుల కోసం పలు ఓటీటీ సంస్థలు భారీ మొత్తంలో డబ్బులు చెల్లిస్తాయి. ఇక్కడ నెట్ఫ్లిక్స్ పుష్ప 2ని తమ ప్లాట్ఫామ్లో ప్రదర్శించే హక్కులను సొంతం చేసుకుంది. నెట్ఫ్లిక్స్ పుష్ప 2 సినిమా హక్కుల కోసం 270 కోట్ల రూపాయలు చెల్లించింది. ఇది ఒక భారతీయ సినిమా కోసం ఇప్పటి వరకు చెల్లించిన అత్యధిక మొత్తం. నెట్ఫ్లిక్స్కి పుష్ప 2 సినిమాపై ఎంతో నమ్మకం ఉండబట్టే అంత మొత్తంలో డబ్బు చెల్లించింది. ఈ డీల్ కారణంగా పుష్ప 2 సినిమా ఆల్ టైమ్ ఓటీటీ రికార్డు క్రియేట్ చేసిందని చెప్పుకోవచ్చు. ఇక డిసెంబర్ 6వ తేదీన ఈ సినిమా థియేటర్లోకి రానున్న నేపథ్యంలో ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ప్యాచ్ వర్క్ మొత్తాన్ని ఫినిష్ చేయాలని సినిమా మేకర్స్ అనుకుంటున్నట్లుగా తెలుస్తుంది. మరి వాళ్ళు అనుకున్నట్లుగానే ఈ సినిమాతో సూపర్ సక్సెస్ని సాధించి 1000 కోట్ల వరకు కలెక్షన్స్ను రాబడతారా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక ఇదిలా ఉంటే పుష్ప 2 సినిమాలో ఒక ట్విస్ట్ అనేది సినిమా మొత్తాన్ని మార్చబోతున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి. అయితే ఈ సినిమాలో మంగళం శ్రీను క్యారెక్టర్కు పుష్పకి మధ్య చివరి వరకు చాలా భీకరమైన ఒక పోటీ నడవబోతున్నట్టుగా సినిమాలో చూపించి చివరకు మంగళం శ్రీను పుష్ప నియమించిన ఒక కొవ్వొట్టుగా కనిపిస్తాడట. దీనివల్ల అటు బన్వర్ సింగ్ షెకావత్, కాత్యాయని అలాగే జాలీ రెడ్డి క్యారెక్టర్లకి ఒక పెద్ద షాక్ కూడా ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇకపోతే కాని విని ఎరగని రీతిలో ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు సమాచారం. దాదాపు 150 మంది ఫైటర్స్తో నెవర్ బిఫోర్ ఇండియన్ స్క్రీన్ అన్నట్టుగా 23 రోజుల పాటు క్లైమాక్స్ షూట్ చేసినట్టు సమాచారం. ఒక బీభత్సమైన క్లైమాక్స్ని రూపొందించారని చెప్పవచ్చు. దీనికోసం అల్లు అర్జున్ ఎంతో హోంవర్క్ చేసి స్పెషల్ మార్షల్స్ కూడా చేశారని వార్తలు వినిపిస్తున్నాయి. సుకుమార్ కూడా చాలా కేర్ తీసుకొని మరి దాదాపు 20 మంది రైటర్స్తో క్లైమాక్స్ ప్లాన్ చేశారట. యాక్షన్ డైరెక్టర్గా నవకాంత్ చేస్తున్న ఈ క్లైమాక్స్ చరిత్రలో నిలిచిపోతుందని సినీ విశ్లేషకులు చెప్తున్నారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.